సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, అలాగే గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అప్పుడు అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అలాగే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసింది కానీ పట్టణంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయలేదన్నారు. అప్పుడు గజ్వేల్ పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అప్పుడు 200 ఇండ్లు రోడ్ల విస్తరణలో తీసివేయడం జరిగిందని, వారికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాబట్టి వార్డులలో భారీ మెజారిటీతో గెలిపిస్తే గజ్వేల్ పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తన వంతు సహకారం అందిస్తారని, గెలిచిన తర్వాత 1 నెలలోపే సీసీ రోడ్లు, లైట్లు వేసి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి కళ్యాణి భాస్కర్ మరియు మహిళలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు గజ్వేల్కి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అందరికీ ఆశ పెట్టి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు. హరీష్ రావు గారు గజ్వేల్కు అసలు రోడ్లో మరి 300 ఇండ్లు కూలగొట్టాము. ఇక్కడ హాస్పిటల్లో ఇంచుమించుగా 50 మంది ఏఎన్ఎంలను గజ్వేల్ ప్రజలను తీసుకొని వెళ్తే వాళ్ళకు కాకుండా సిద్దిపేట నుంచి ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్లో ఏఎన్ఎంలను కానీ క్యాజువల్ లేబర్లను కానీ అందరూ కూడా సిద్దిపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. గజ్వేల్ అభివృద్ధిలో నేను ఎంత పనిచేసినానో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ప్రజలారా మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు బీజేపీకి ఓటేసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. కావున ఒక్కసారి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరి ఒకసారి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గజ్వేల్లో బీజేపీ, ఎందుకంటే టీఆర్ఎస్కు ఓటేస్తే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేని సంగతి మీ అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఒక్క పని కూడా డెవలప్మెంట్ చేస్తలేదు. ఎందుకంటే 180 కోట్లు గతంలో శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా మరలించడం జరిగింది. అక్కడ పొన్నం ప్రభాకర్ గారే కానీ రేవంత్ రెడ్డి గారే. ఈరోజు R&R కాలనీ ముంపు గ్రామాలందరూ కూడా గజ్వేల్ మున్సిపల్లో కలిసి ఈరోజు పెద్ద మున్సిపల్ గ్రేడ్ 2గా మారనున్న సంగతి కూడా మీకు తెలుసు. గజ్వేల్ 46,000 ఓట్ల జనాభా ఉంది. దీన్ని అభివృద్ధి చేయడంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ శ్మశాన వాటికనే కానీ ఇక్కడ ఉన్న గుళ్ళే కానీ మరి గజ్వేల్లో మొట్టమొదటిసారిగా బోనాల పండుగని నేను చైర్మన్ అయిన మొదటి సంవత్సరంలోనే పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా గజ్వేల్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి పెద్ద ఎత్తున సెకండ్ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా మా శ్రీమతి కళ్యాణి గారు నిలబడ్డారు. పువ్వు గుర్తుకు ఓటేసి, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ వార్డును నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ అంతా సీసీ రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, లైట్లు లేవు, ఇవన్నీ కూడా నేను తక్షణమే గెలిచిన 1 నెల రోజుల్లో నేను సీసీ రోడ్లు వేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మార్పు కోరుకోండి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలను మోసం చేసింది. ఓన్లీ బిల్డింగ్లు, రోడ్లే తప్ప ప్రజలకు కనీస అవసరాలు ఏవి కూడా చేయలేకపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. నేను కంపల్సరీగా ఇక్కడున్న ఏఎన్ఎంలనే కానీ నిరుద్యోగులనే కానీ ఈ హాస్పిటల్లో కంపల్సరీ వాళ్ళని అందరినీ కూడా వేరే పరాయి గ్రామస్తులను అందరినీ కూడా వెళ్ళగొట్టి